ఓం నమ శివాయ. బ్రహ్మముహూర్తం ఎప్పుడు మొదలవుతుంది? బ్రహ్మముహూర్తంలో ఏమి చేసుకోవాలి? బ్రహ్మముహూర్తం అంటే ఏమిటో, ఎప్పుడు మొదలవుతుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఈ బ్రహ్మముహూర్త సమయంలో దుర్ముహూర్తం కానీ, రావుకాలం కానీ, వర్జం కానీ ఏవి ఉండయి. అంటే సాక్షాత్ ఆ యొక్క భగవంతుడు నిర్ణయించినటువంటి ముహూర్తం అన్నట్టు. ఈ బ్రహ్మముహూర్తం ఎప్పుడు ఉంటుందంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 వరకు ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్త సమయంలో గృహ ప్రవేశాలు కానీ, ఎలాంటి కార్యాలు చేసుకున్నప్పుడు కూడా శుభ ఫలితాలే ఉంటుంది. ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. బ్రహ్మముహూర్తం అంటే శుభముహూర్తము అన్నట్టు. అంటే భగవంతుని అనుగ్రహం పొందినటువంటి ముహూర్తం, అంటే భగవంతులు మనకు నిశ్చయం చేసినటువంటి ముహూర్తం. అలాగే బ్రహ్మముహూర్తంలో కూడా చేయొద్దు. నిద్రిస్తే మనకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే బ్రహ్మముహూర్త సమయంలో మేల్కొని మనము వ్యాయామాలు కూడా చేస్తే మనకు బలము, శక్తి, ఆకర్షణ, మేధాబలము, ఇవన్నీ జ్ఞానము, ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. అదిగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటాం మనం. బ్రహ్మముహూర్తంలో ఎవరైతే నిద్రించకుండా లేచి తన కాలకృత్యాలు చేసుకొని ఉంటారో వాళ్ళు తప్పకుండా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వ్యాయామం చేస్తూ ఉంటారు బ్రహ్మముహూర్తంలో. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా శుభ ఫలితాలు ఉంటుంది, కానీ అశుభ ఫలితాలు ఉంటాయి. అలాగే సాయంకాలం కూడా బ్రహ్మముహూర్తం ఉంటుంది. దానికి ప్రాదోష కాలము అంటారు. దోషము లేనటువంటి కాలాన్నే ప్రాదోష కాలము, దోషం లేనటువంటి ముహూర్తంనే బ్రహ్మముహూర్తం. అంటే ఆ ముహూర్తంలో ఇక ఏవి ఉండయి. దుర్ముహూర్తము, వర్జము, రావుకాలము ఇవన్నీ కూడా ఏవి ఉండయి. అంత శుభముహూర్తమే అన్నట్టు. అందుకే ఆ కార్యంలో ఎవరు ఏది చేసినా కానీ పనులు ఇప్పుడు సపోజ్గా ఇల్లు కడుతున్నారు, పొద్దున 5:30 లోపు చేసుకుంటా నా ఇల్లు ఎంత ఫాస్ట్గా అయిపోయింది అంటాం. ఎందుకు అయిపోయింది అంటే నువ్వు బ్రహ్మముహూర్తంలో చేసుకున్నటువంటివి కాబట్టి శుభ ఫలితాలు. అంటే ఎవరిని అడగాల్సిన అవసరం. బ్రహ్మముహూర్తం అంటే ఇప్పుడు ఇలా వెళ్ళినాయి, కానీ ఆ కాలంలో అయితే బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయిందని లేచి పనులకు వెళ్తుంటారు. అందుకే అక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు అంటే వాళ్ళు ఆ ముహూర్తం లేచినట్టుగా ఆరోగ్యంగా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో చేసే కార్యాలు తప్పకుండా శుభ ఫలితాలు అంట. అలాగే మనకు సాయంకాలంలో ప్రాదోషం అంటారు. దోషం లేనటువంటి కాలాన్ని ప్రాదోష కాలం. అంటే మనకు సాయంత్రానికి మన కొన్ని వస్తువులు చీకటిగా ఉంటాయి, అంటే కనబడనట్టు ఉంటాయి చూడు, అప్పటి వరకు ఉంటుంది బ్రహ్మముహూర్తంగా. అంటే సూర్యుడు ఎర్రగా ఉంటాడు, ఉదయాన్నే కూడా ఎర్రగా ఉంటాడు. ఆ టైంలో బ్రహ్మముహూర్తం. ఎవరికైనా తెలియకపోతే అది చూసుకున్నా కానీ అరే ఇది బ్రహ్మముహూర్త కాలంలో ఇది మంచి చేసుకోవాలని మీరు అనుకోవాలి. చెప్పాల్సిన అవసరం లేదు, టైం కూడా చూడాల్సిన అవసరం లేదు. అది బ్రహ్మముహూర్త సమయమే, ఎందుకంటే సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఆ కాలం చేసుకుంటే శుభ ఫలితాలు అంటే. అలాగే సాయంకాలం కూడా ఈ ప్రాదోష కాలంలో ముహూర్తంలో శివుడు నందివాహన గుండా కైలాసానికి వెళ్ళి ఆ సమయంలో శివతాండవం చేస్తూ ఉంటాడు. ఆ శివతాండవం చేస్తూ ఉంటే అందరి దేవతలు కూడా అక్కడికి వచ్చి కలుస్తూ ఉంటారు. అందువల్ల ఆ ప్రాదోష కాలంలో కానీ బ్రహ్మముహూర్తంలో చేస్తే అందరి దేవుళ్ళ అనుగ్రహం ఉన్నట్టు, అంటే అందరి ఆశీర్వాదం మనం పొందుతున్నట్టు. అందుకే ఆ సమయంలో అందరూ కూడా ఏది చేసినా విజయాలు అవుతాయి, కానీ ఎప్పుడు అపజయాలు కాదు. శుభముహూర్త కార్యక్రమంలో శుభంలే కలుగు. ఆ విధంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో అలా ఎవరు కూడా నిద్రించరు. ఒకవేళ ఉదయాన్ని నిద్రించిన వాళ్ళు సాయంకాలం మాత్రం తప్పకుండా నిద్రించకూడదు. సుమారుగా 5 గంటల నుండి 6 గంటల 6:30 వరకు. ఎందుకంటే ఆ సమయంలో నిద్రిస్తే శివుడు చాలా కోపమవుతాడు. శివతాండం చేసేవాళ్ళు దేవుళ్ళందరూ పోయి శివుని తాండవం చూస్తూ ఉంటే భగవంతులు ఒక్కదాలకు వస్తే మనం పుష్టిగా నిద్ర చేయడం. ఎవరు నిద్ర చేయాలి? ఆరోగ్యంగా లేని వాళ్ళు, చిన్నపిల్లలు, అలా ఇబ్బంది కలుగుతున్న వాళ్ళు చేస్తే అలా. ఆ విధంగా ఈ బ్రహ్మముహూర్తం అంటే శుభముహూర్తము. అంటే ఎలాంటి అశుభ టైము లేని ముహూర్తము, దుర్ముహూర్తము, రావుకాలం ఏది లేనటువంటి సమయము. ఈ సమయంలో చేసుకుంటే తప్పకుండా అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని ఈ బ్రహ్మముహూర్తాన్నే శుభముహూర్తము అంటారు. అంటే దైవము నిర్ణయించిన ముహూర్తాన్ని బ్రహ్మముహూర్తము అంటారు.